నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిర్. చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక సెక్యూరిటీ అధికారి చెప్పిన కథ వినగానే చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకున్నారని చెప్పేసి మనం వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన ఆ కథ ఏంటి? సో అది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్పిన కథ విని అసలు ఆంధ్రాలో ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంతకు అసలు అక్కడ ఏం జరుగుతుంది మేడం? ఖచ్చితంగా అయితే అక్కడ పిల్లల్లో చాలా వరకు విలేజ్ స్థాయి వరకు కూడా గంజాయి విపరీతంగా పాకింది. గంజాయి ఎందుకంటే గంజాయి తోటలు కూడా విస్తీర్ణంగా పెంచుతున్నారు అక్కడ. పెంచుతున్నారు. దానికి అసలు కట్టడి చేసేవాళ్ళు లేడు. దాని పర్మిషన్ ఇచ్చి ఏదో లీగల్ గా ఒక పంట పండించుకున్న విధానంగా తో పండించేస్తున్నారు. సో ఎక్కడ చూసినా విలేజ్ స్థాయి వరకు ఎప్పుడు కూడా ఏదైనా చిన్న టౌన్ ఒక పెద్ద పెద్ద సిటీలు లాంటి ప్లేసుల్లో దొరికేది ఇది వరకు ఎక్కడైనా. ఇప్పుడు అలా లేదు, విలేజ్ స్థాయిలో కూడా దొరుకుతుంది. అది కూడా పిల్లలు కూడా ఎంతెంత చిన్న పిల్లలైనా దానికి ఎడిట్ చేస్తున్నారు. స్కూల్స్ దగ్గరే దొరుకుతున్నాయి. మనం గతం చూస్తే కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డు అతను చెప్పిన ఒక స్టోరీయే ఇది. అది చంద్రబాబు నాయుడు గారికి చెప్తే కళ్ళు నీళ్ళు వచ్చాయి, అంత పని అయింది, నీకు నీళ్ళు వచ్చాయి అన్నారు. కానీ ఎవరికైనా అది చమ్మగిలేటట్టే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రి ఒక చిన్న ఉద్యోగం, ఒక చిన్న బిజినెస్, ఒక సెలూన్ లాంటి బిజినెస్ కానీ ఏదో చిన్న బిజినెస్, తల్లి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక కొడుకుని చదివించుకుంటూ ఇలా ఉంచుకున్నప్పుడు ఆ పిల్లాడు వెళ్ళి ఈ గంజాయికి అలవాటు పడితే ఆ పిల్లాడిని ఎన్నిసార్లు సరి చేయాలని చూసినా తల్లిదండ్రుల మాట వినకుండా సరే ఇంకైనా మారుతాడని హాస్టల్లో పెడితే హాస్టల్ నుంచి పారిపోయి అటు ఇటు ఎక్కడ వెళ్ళిపోతే మళ్ళీ పట్టుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆ తర్వాత ఆ పిల్లాడికి ఇంట్లో పెట్టుకున్న దగ్గర నుంచి దొంగతనాలు చేయటం, తిరగపడటం ఇట్లా. ఎందుకంటే వాళ్ళు మత్తులో ఉంటారు. ఒక గంజాయి దీనిలో మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తున్నామో ఆ పిల్లలకు కూడా తెలియదు. వాళ్ళు కూడా తప్పు పట్టే వయసు కూడా కాదు, వాళ్ళకి తెలియదు. అట్రాక్ట్ అయిపోయారు దానికి, ఆ మత్తుకి బానిస అయిపోయారు. సో అలాంటప్పుడు ఆ పిల్లాడిని సరే వేరే చోట పెట్టి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆ పిల్లాడిని వేరే ట్రీట్మెంట్ ఇప్పించడానికి సిటీ మహానగరమైన హైదరాబాద్ లాంటి చోట తీసుకొచ్చి 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఆ పిల్లాడికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో అంటే ఇట్లాంటి ఫ్యామిలీలు ఎన్నో, ఇది విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్. సో ఇలాంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. సో మనం పిల్లలకి ఇప్పుడు మనం దాంతో పాటు ఇప్పుడు చూస్తే డ్రగ్స్, ఇంత కొన్ని వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికాయి, కొన్ని లక్షల కోట్ల డ్రగ్స్ అది దొరికింది. 25,000 కేజీలు అంటే కొన్ని లక్షలు విలువ చేసే డ్రగ్స్ దొరికింది. అని అంటే ఇంకా గంజాయి ఏ రకంగా ఉంటుందో కూడా ఆలోచించాలి. అంటే ఏదైనా మాదక ద్రవ్యాలు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాయంటే ఏపీ రాష్ట్రం నుంచి. అది ఎవరు వచ్చాక, జగన్మోహన్ రెడ్డి వచ్చాక. లిక్కరే కానివ్వండి, లిక్కర్ తాగేవాళ్ళు ఆ రోజుల్లో 60 రూపాయలు తాగేవాళ్ళు. అంటే ఒక 5 years బ్యాక్ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు 400 రూపాయలు పెట్టి తాగాల్సి వస్తుంది. వాళ్ళు 400 రూపీస్ ఖర్చు పెడుతున్నారు రోజుకి. అంటే వాళ్ళు సంపాదించేది ఎంత, వాళ్ళు ఖర్చు పెట్టేది ఎంత? ఈ లెక్కన ఈయనిచ్చే స్కీముల్లో ఇచ్చి దానికి 3 ఐటమ్ వరకు వాళ్ళ దగ్గర డబ్బులు లాగటం అనేది మనకు కనపడుతూనే ఉంది కదా. వాళ్ళకి ఇచ్చేది ఏదో 1000 రూపాయలు లాంటిది చిన్న చిన్న స్కీములు ఇచ్చేసి వాళ్ళ తర్వాత నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు లాగటమే. ఇదే ప్రాసెస్ అయిపోయింది. సో ఖచ్చితంగా కూడా డ్రగ్స్ కానివ్వు, గంజాయి కానివ్వు ఖచ్చితంగా తెలుగుదేశం పీరియడ్లో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఏపీలో కనబడేదే కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అవి విచ్చలవిడితనం ఎక్కువైంది. డ్రగ్స్ అనేది చిన్న విలేజ్ స్థాయి చిన్న చిన్న పిల్లలు 7th 6th చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా గంజాయికి అలవాటు పడిపోయారు. సో వాళ్ళ పిల్లలందరినీ ఇప్పుడు మొన్న మధ్య చూసాం, స్కూల్స్ లో కూడా దొరుకుతుందంట. స్కూల్స్ నుంచి తెచ్చుకుంటున్నారు. అంటే స్కూల్స్ దగ్గర ఎక్కడో పెట్టి అమ్ముతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే స్కూల్స్ దగ్గర వచ్చినప్పటికి ఏంటంటే పిల్లలకి దగ్గరని అట్రాక్ట్ చేయటమే కానివ్వండి, వాళ్ళకి ఏ రకంగా ఇస్తున్నారో కానీ గంజాయి అనేది స్కూల్స్ దగ్గర నుంచే, గవర్నమెంట్ స్కూల్సే కానివ్వండి, ప్రైవేట్ స్కూల్సే కానివ్వండి, ఎక్కడైనా సరే స్కూల్స్ దగ్గర నుంచే స్టార్ట్ చేసేసారు. ఇంకా మళ్ళీ ఇంటర్మీడియట్ కానీ కాలేజ్ కానివ్వండి, ఇట్లా ఆడపిల్లల్ని కూడా డ్రగ్స్కి గంజాయికి అలవాటు పట్టేశారు. సో ఈ రకంగా పిల్లలందరి జీవితాలతో కూడా యువతని ఈ 5 ఏళ్లలో
వాళ్ళు చాలా రకం ఆరోగ్యంగానే కానివ్వండి, వాళ్ళు ఒక రకమైన వాళ్ళని ఫైనాన్షియల్గా దెబ్బతీయటమే కానివ్వండి, ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ దెబ్బతింటమే కానివ్వండి, ఇట్లా ప్రతిదీ కూడా మనకు ఖచ్చితంగా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక యువతని పిల్లల భవిష్యత్తుని నాశనం అయిపోయింది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మేడం, ఇప్పుడు మొన్న మనం చూస్తున్నట్టయితే అన్ని లక్షల కోట్ల మనకి చూసాం. ఏమంటే డ్రగ్స్ దొరకడం విశాఖలో. ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి విచారణ లేదు. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రెజిల్ నుంచి వచ్చిందని మాత్రం చెప్తున్నారు. కానీ దాని మీద విచారణ జరగట్లేదు. అంటే రాష్ట్రంలో ప్రజలు అంటే యువత ఎట్లాంటి ప్లేస్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మత్తులో ఉంచడానికే రేపు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇంత భారీ మొత్తంలో వచ్చిందంటే వాళ్ళని మత్తులో ఉంచడానికైనా, అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికైనా, రేపటి రోజున వాళ్ళ ఉద్యోగాలకి దానికి దేనికి పనికి రాకుండా చేద్దామన్నా, లేకపోతే ఏంటి అసలు వాళ్ళకి చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. ఎగ్జామ్స్ టైం ఇప్పుడు. ఇట్లాంటి టైంలో ఆ పిల్లలు ఏం చదువుతారు, ఏం గుర్తు పెట్టుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ పేరెంట్స్ పాపం ఇంత ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ కాన్వెంట్స్ అని, కాలేజెస్ అని ఇలా చదివించుకుంటూ వస్తుంటే ఆడపిల్లలకి పాపం లిటరల్గా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి, గంజాయి అలవాటు చేసి ఆ పిల్లల్ని పాడు చేస్తున్నారు. సో వాళ్ళకి స్పృహ తెలియట్లేదు. సో ఆ అమ్మాయిల్ని పాడు చేయటమే కానివ్వండి, ఇలాంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ ఏపీలో జరుగుతున్నాయి. కానీ దీన్ని నివారించడానికి ఎవరు చేయగలుగుతారు? గవర్నమెంటే వాటికి ప్రోత్సహిస్తున్నప్పుడు నివారించే వాళ్ళు ఎవరు? ఎందుకు వీళ్ళ మీద ఎవరు అంటే ఒకలాంటి రైట్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు ఏమంటారంటే ఇప్పటివరకు క్యాపిటల్ లేదు ఆంధ్రాకి, కానీ డ్రగ్స్ క్యాపిటల్ గా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా. ఇప్పుడు మరి దాన్ని ఇలా చూడాలి. అక్కడ ఉన్న యువతకి వాళ్ళకి రేపటి రోజున వాళ్ళకి మంచిది అంటారా? రేపు వాళ్ళ ప్రగతి సాధిస్తారంటారా యువత అనేది? ఖచ్చితంగా యువత ప్రగతి సాధించాలని కోరుకుంటాం కాబట్టి వాళ్ళు సాధించాలి కూడా. కానీ ఈ మత్తులో నుంచి వాళ్ళంతటా వాళ్ళు బయట రావాలి. రేపు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చి గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండాలని కూడా కోరుకోవాలి. కానీ వీళ్ళు వచ్చే వరకు అయితే పేరెంట్స్కే ప్రాబ్లం. పేరెంట్స్కి ఉన్న కష్టం అనేది తల్లిదండ్రులు ఎవరు కూడా అట్లాంటి ప్రాబ్లం ఏ తల్లిదండ్రులు కూడా రాకూడదని కోరుకోవాలి. మనం ఒక ఇన్సిడెంట్ వినే నారా చంద్రబాబు నాయుడు గారి మనసు వికలమైందని విన్నాం. అట్లాంటివి ఎన్నో ఇన్సిడెంట్లు ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్లు నడుస్తున్నాయి. ఒక ఆడపిల్లని డ్రగ్స్ ఇచ్చి ఎటో తీసుకెళ్ళిపోయి ఏదో చేస్తుంటే ఆ పిల్ల పరిస్థితి ఏంటి, ఆ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఎంత భయంకరమైన విషయం. ఒక పిల్లని స్కూల్ వరకు పంపించి ఒక ఆడపిల్లని ఇంటికి కరెక్ట్గా వస్తుందా అనేది భయం, ఒక భరోసా లేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటివన్నీ జరుగుతున్నాయి అని అంటేనే దీనిలో ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను కూడా వాడుకుంటున్నారు. వాలంటరీస్ కూడా దీన్ని సప్లై చేయటంలో ఉన్నారు. సో డ్రగ్సే కానివ్వండి, ఇట్లా అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా వాలంటీర్లతో చాలా వరకు చేయించారు. సో అందుకని అతనికి వాలంటీర్లను ఉంచడం అనేది మెయిన్ టార్గెట్ లాగా ఉంచుకున్నాడు. ఏదైనా సరే ప్రజల వరకు తీసుకెళ్ళాలి, కింద స్థాయి వరకు వెళ్ళాలంటే వాళ్లే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా వాడుకోవటం జరిగింది. దీని అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో పిల్లలకే కానీ యువతకే కానివ్వండి, పెద్దవాళ్ళైనా మందు తాగే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 60 రూపాయలది 400 పెట్టుకొని తాగుతూ కూడా ఈరోజు ఆరోగ్యాలు పాడు చేసుకోవటమే కానివ్వండి, డ్రగ్స్కి గంజాయి మద్యానికి బానిసలను చేసేసి ఏపీలో ఏముంది, క్యాపిటల్ సిటీ కాదు మాదక ద్రవ్యాలకి నిలయమైన క్యాపిటల్ సిటీగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. దీని నుంచి మనం బయట రావాలంటే ఈ ఎలక్షన్ ఈ రేపు ఎన్నికల్లో తెలుగుదేశంకి, జనసేనకి, బీజేపీకి ఓటు వేసి మనం మన నిరసనని తెలియజేస్తూ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా ఈ వీటిలో అన్నిట్లో మార్పులు వస్తాయి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.